తోడుగా లేకపోవచ్చు, నీ కష్టకాలం ముందు నీ భార్య బిడ్డలు నీకు తోడుగా లేకపోవచ్చు, కానీ నీవు నమ్ముకున్న దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, యుద్ధ వీరుడు, యుద్ధ సూర్యుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నేను నీకు తోడుగా ఉన్నాను అని వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు. మరి ఇంకెందుకు ఆలస్యం? నీవున్న కష్టాన్ని దేవుని పాద సన్నిధిలో పెట్టు. ప్రభా, నాకున్న కష్టం ఇది నాయన, నాకు నీ సహాయం కావాలి, నీవు తప్ప నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు. ఆ దావీదు వలె నీవు కూడా కనులెత్తి ఆకాశం వైపు ప్రార్థన చేయి, నాకు ఎక్కడ నుండి సహాయం వస్తుందని దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆ దేవుడే నేను విడువని దేవుడు, ఎడవాయిని దేవుడు కాబట్టి మనుషులు ఎలా చేయలేనటువంటి సహాయాన్ని చేయబోతున్నాడు. మనుషులు మాట ఇచ్చి మాట తప్పొచ్చు, కానీ దేవుడు మాట ఇచ్చి మాట తప్పని దేవుడు. ఆయన తప్పకుండా నీ మొరను ఆలకించే దేవుడు. నువ్వు ప్రార్థిస్తే చాలు, నువ్వు పిలిస్తే పలికే దేవుడైనా. నీ మీద ఆయనకి ఎంతో ప్రేమ ఉంది. నీతిన దయ హస్తముతో నిన్ను ఆదుకుంటున్నాడు. ఆయన దయగల హస్తముతో, ఆయన నీతి గల హస్తముతో, ఆయన నీతితో నిన్ను ఆదుకోబోతున్నాడు దేవుడు. ఇంతగా ఎవరండి మనకి బలపరిచేది? ఇంతగా ఎవరండి మనల్ని ఓదార్చేది? ఇంతగా ఎవరు మనకి సపోర్ట్గా ఉండేది? ఎవరు మనల్ని మరి లేదంటే ఆ ఉన్న ఊబిలో నుంచి బయటికి తీసేది, మనం పడుతున్న బాధల్లో నుంచి, కష్టం నుంచి ఎవరు విడిపించేది? ఎవరు నీకు తోడుగా రారు, కానీ ఆయన మాత్రమే నీకు తోడుగా ఉంటాడు. ఈ లోకంలో డబ్బు ఉంటేనే నీతో స్నేహాలు, డబ్బు ఉంటేనే నీతో ప్రేమ, లేదంటే నీ వెనక ఏదైనా ఉంటేనే నేను ప్రేమిస్తారు. అరే అది నా కొడుకురా, నా తమ్ముడురా, నా అక్కరా, నా చెల్లిరా అంటారు. కానీ నీ దగ్గర ఏమీ లేదనుకో ఏమంటారు తెలుసా? వాళ్ళు ఎవరో మాకు తెలియదండి, దూరపు బంధువులు. నీ దగ్గర ఏమనుంటేనేమో రక్త సంబంధం, ఏమీ లేకుంటే దూరపు బంధువు అయిపోతాయి ఈరోజు. నీ గురించి చెప్పుకోవడానికి కూడా వారు సిగ్గుపడతారు ఈరోజు. దేవుడు మాట ఇస్తున్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పడుతున్న బాధల్లో నుంచి నేను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఆదుకొనడానికి ఆయన హస్తము కొరచ కాలేదు. నువ్వు ప్రార్థిస్తే వినకుండా ఉండడానికి ఆయన చెవులు మందము కాలేదు. ఆయన నీ ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నాడు. నీవు ఆయన దగ్గరికి వస్తే, ఆయన కౌగిటిలోకి వస్తే కౌగులించుకుని ఎత్తుకుని ముద్దాడాలని ఆశపడుచున్నాడు. ముదిమి వచ్చే వరకు కూడా దేవుడు నిన్ను విడవకుండా ప్రేమించాలనుకుంటున్నాడు. మరణము వరకు ప్రేమించే దేవుడైనా. అలాంటి దేవుని కలిగిన నీవు ఈరోజు ప్రార్థన చేయి. దేవుడు నీతో మాట్లాడబోచున్నాడైనా. నువ్వు భయపడుతున్నావేమో, నీ భయాన్ని తీసివే. ఆ భయంలో నుంచి బయటకు వచ్చేయి. ఎందుకు భయపడుతున్నావు ఈరోజు? నీ దేవుడే నేను నీకు తోడై ఉన్నానని మాట్లాడుచున్నాడు. ఆయన నీకు తోడై ఉండగా ఇంకెవరు అవసరం నీకు లేదు, నీకు ఎవరితో పని నీకు లేదు ఇంకా. హల్లెలూయా. అలాంటి దేవుని కలిగిన నీవు